ఇలాంటి ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకొని టిష్యూ పేపర్లో వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇలా పూర్తిగా మలిచేసుకొని అది ఊడిపోకుండా ఉండటానికి 2 రబ్బర్ బ్యాండ్లను వేసేయండి. ఇలా వేసిన టిష్యూ పేపర్ పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని కొద్దిగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ యొక్క రబ్బర్ ఉంటుంది కదండి, దాని లోపల చాలా మురికి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో క్లీన్ చేయడానికి ఎలాంటివి వాడకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ టిష్యూ పేపర్కి కానీ స్టిక్కర్ ప్యాకెట్కి వచ్చేస్తుంది. తర్వాత మిగిలిపోయిన టిష్యూ పేపర్తో ఈ ఫ్రిడ్జ్ రబ్బర్ని మొత్తం క్లీన్ చేసామనుకోండి, ఈ రబ్బర్లో ఎక్కడ కూడా డస్ట్ అనేది అస్సలకే కనిపించదు. అప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మన ఇంట్లో చాలా రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా మలుచుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా టైట్గా మలుచుకోండి. ఇలా చేత్తో రౌండ్గా తిప్పేసామనుకోండి, మనకి ఎంత టైట్ కావాలంటే అంత టైట్గా ఈ కవర్ అనేది ఇలా తిరుగుతుంది. చివర్లో ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకొని ఇలా సమానంగా చేసిన తర్వాత ఇంట్లో ఉండే గమ్ స్టిక్స్ అనేవి అయిపోయినప్పుడు ఇలా కవర్ని టైట్గా మలుచుకొని ఈ స్టిక్స్ని పెట్టేసే దాంట్లో ఈ కవర్ని ఇలా పెట్టేసి చివరి భాగాన ఇది మలుచుకున్నాం కదండి, అది విడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇప్పుడు ఈ ఛార్జింగ్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే వెయిట్ చేశానండి. తర్వాత నెమ్మదిగా దాంట్లో నుంచి గమ్ అనేది వచ్చేసింది. గట్టిగా స్టిక్ అవుతుందో లేదో దీన్ని కూడా నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక క్యాప్ని దీనికి అతికించేస్తున్నాను. స్టిక్స్తో ఎలా అతికించుకుంటామో ఇలాంటి కవర్స్తో కూడా చాలా బాగా అతికించుకోవచ్చండి. ఇలా ఎప్పుడైనా మనము గమ్ స్టిక్స్కి బదులుగా ఇలాంటి ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసుకోవచ్చు. వెండి గిన్నెలు కానీ పట్టీలను ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటిది ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేయండి. వాటర్ని యాడ్ చేయకుండా ఈ వెనిగర్లోనే ఈ పట్టీలను ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచేసేయండి. ఎక్కువసేపు ఉంచకూడదండి. 5 మినిట్స్ తర్వాత ఈ పట్టీలను తీసి మనము పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వెండివి ఏ వస్తువులైనా సరేనండి మంచి షైనింగ్లోకి వస్తాయండి. మనము బ్రష్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు. ఇలా సింపుల్గా వెండి వస్తువులను ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చు. పిల్లల జిన్ పెయింట్ అనేది టైట్ అయిపోయినప్పుడు మనము జిన్ పెయింట్ని వేయక అలాగే పెట్టేసామండి, డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. మన ఇంట్లో ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బటన్ పెట్టే హోల్లో నుంచి ఈ రబ్బర్ బ్యాండ్ని తీసి ఇలా బటన్కి వేసేసామనుకోండి, టైట్గా కాకుండా ఎంతవరకు లూజ్ కావాలనుకుంటే అంతవరకు లూజ్ చేసుకోవచ్చు. అప్పుడు జిన్ పెయింట్ అనేది మనము బటన్ పెట్టకపోయినా కూడా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఈ జిన్ పెయింట్ అనేది కనిపిస్తుంది. సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలా కవర్లో ముడి వేసి ఇస్తారు కదండి, ఆ ముడిని తీయాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ కవర్ యొక్క చివరి భాగాన్ని ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి, అప్పుడు కవర్ అనేది చాలా లూజ్ అయిపోతుంది. మనము కష్టపడకుండానే సింపుల్గా ఇలా కవర్లో నుంచి ముడిని తీసి సరుకులను యూజ్ చేసుకోవచ్చు. మనము ముందుగానే రైస్ని ఇలా కడిగి పెట్టుకుంటాం కదండి, త్వరగా రైస్ అవుతుందని. గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. అయితే ఒక్కొక్కసారి మన ఇంట్లో 4 మెంబర్స్ తినేది 3 మెంబర్స్ తింటాము అన్నప్పుడు ఒకరు మిస్ అయినా ఈ రైస్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనము వాటర్ని కొలిచి పెట్టుకుంటాం కాబట్టి దీంట్లోకి ఎన్ని వాటర్ కావాలనో అన్ని వాటర్ని కూడా దాంట్లో నుంచి వేసేసి నైట్ కానీ ఈ రైస్ని వండుకోవచ్చు. లేదంటే దాంట్లో మినపప్పును కలిపేసి మనము దోశలను వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా వేసేయండి. ఈ రెండింటిని కలిపేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, వెనిగర్ అలాగే టూత్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి జిడ్డు మరకలైనా క్లీన్ అవటమే కాకుండా ఫ్రిడ్జ్ డోర్ అనేది మంచి సువాసనతో పాటు షైనింగ్లోకి కూడా వస్తుంది. బాత్రూమ్ డోర్ పైన సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారైపోయినప్పుడు ఈ వాటర్ని ఇలా క్లాత్ పైన వేసి ఈ వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. అప్పుడు డోర్ అనేది నీట్గా కనబడుతుంది.
కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, దాన్ని పడేయకుండా పైన ఉన్న ఈ పీచునంతా కూడా ఇలా గ్రేటర్తో తీసేయండి. పప్పులను స్టోర్ చేసుకునే బాక్స్లో స్పూన్స్ కానీ గిన్నెలను వాడకుండా ఇలా కొబ్బరి చిప్పలను వాడామనుకోండి, పప్పు అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్స్లో మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మందంగా ఉండే 2 kg కవర్స్ కానీ 5 kg కవర్స్ వస్తాయి కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన కొద్దిగా మలుచుకొని ఇలా రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పట్టుకోవడానికి హ్యాండిల్ మాదిరిగా బాగుంటుందండి. మామూలు కవర్లో మనము కూరగాయలను కానీ దేన్నైనా స్టోర్ చేసుకోవడం కంటే ఇలా మందంగా ఉన్న కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయలు అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, కొందరి ఇంట్లో బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా కానీ ఇలా సింపుల్గా ఉన్నప్పుడు దానిపై డస్ట్ పడుతుంది కదండి, క్లాత్ కంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని దానిపై పడ్డ డస్ట్ని అంతా కూడా ఇలా మాస్క్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే కొద్దిగా కొబ్బరి నూనెను ఈ మాస్క్ అప్లై చేసి మనము ఇలాంటి బెడ్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, మంచి షైనింగ్లోకి వస్తాయి, డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మురికి అయితే అస్సలకే పోవటం లేనప్పుడు లేదా కాలర్పై ఉండే మురికిని మనము చేత్తో వాష్ చేస్తేనే నీట్గా అవుతాయండి. ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆ మురికి అనేది అస్సలకే పోదు కదా, ఇలా కాలర్పై ఉండే మురికిని కూడా ఈజీగా తొలగించుకోవాలి అంటే అంతే కదండి, తెల్ల బట్టలలో ఉండే మురికి పోవటమే కాకుండా చిన్నపిల్లలకు కూడా వాళ్ళ డ్రెస్ మురికిగా తయారవుతుంది కదండి, అలాంటి వాటన్నిటిని కూడా ఇలా వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా మాత్రమే ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని కలిపేసుకోవాలి. డైరెక్ట్గా వేసామనుకోండి పేస్ట్ అనేది పూర్తిగా కలిసిపోదు. ఇలా వాటర్లో కలిపేసిన తర్వాతనే మనము ఈ వాషింగ్ మిషన్లో వేసేయండి. ఈ వాటర్ని లిక్విడ్ వేసే దాంట్లో కానీ లేదా డైరెక్ట్గా ఇలా బట్టలలో కూడా వేసేయచ్చు. ఇలా వాషింగ్ మిషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే బట్టలలో ఉండే మురికిని చూపించాను కదండి, కాలర్పై ఉండే మురికిని మనము చేత్తో వాష్ చేయకుండానే ఇలా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేయటం వలన బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుందండి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు. తెల్ల బట్టలైనా ఎలాంటి బట్టలైనా సరేనండి, వాటిలో మురికి అనేది ఈజీగా తొలగించుకోవాలి అంటే ఇలా కొద్దిగా వాటర్లో కలిపిన కోల్గేట్ పేస్ట్ని వేసేయండి. స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో ఇలా కట్ చేసుకున్నాక విండోస్ కానీ స్లైడింగ్ డోర్ని సైజుని చూసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి. దీంట్లో పడ్డ డస్ట్ అంతా కూడా క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం కదా, ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో ఒకేసారి ఇలా అనేసామనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో చాలా మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, ఇలా సబ్బు తునుకలన్నిటినీ కూడా తీసుకొని గ్రేటర్తో ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న సబ్బునంతటిని కూడా వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెను పెట్టేసుకోండి. అయితే ఈ గిన్నె అనేది ఇలా కిందికి వంగిపోతున్నప్పుడు మన ఇంట్లో వేడి పాత్రలను పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదండి, ముందుగా ఆ స్టాండ్ని పెట్టేసి చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసి ఈ సబ్బు అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు వేడి చేసుకోవాలి. చూడండి సబ్బు అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మన ఇంట్లో ఇలా మందంగా ఉండే షీట్స్ ఉంటాయి కదండి, లేదా A4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, దాన్ని మనకి ఎన్ని పేపర్స్ కావాలనో అన్నిటిని ఇలా మలుచుకొని సీజర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ A4 పేపర్ని నేను ఒక 10 వరకు చిన్నగా కట్ చేసుకున్నానండి. ఈ పేపర్స్ని మనము వేడి చేసిన సబ్బు ఉంది కదండి, దాంట్లో పూర్తిగా తడిపేసి మనకి ఎన్ని పేపర్స్ కావాలంటే అన్నిటినీ ఈ సబ్బు దాంట్లో తడిపేసి ఎండలో కానీ లేదా నీడలో కానీ ఆరబెట్టేసుకోవాలి. ఈ పేపర్స్ అనేవి త్వరగా ఆరిపోతాయండి. 5 మినిట్స్లోనే ఈ పేపర్ అనేవి పూర్తిగా ఆరిపోయాయి అండి. ఈ పేపర్స్ని మనము బయటికి ఎక్కడికైనా యాత్రలకు కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు సబ్బు ఉంటుంది కదండి, వాటిని బట్టలలో పెట్టేసినప్పుడు పూర్తిగా తడిసిపోయి బట్టలకంతా కూడా అంటేసుకుంటుంది కదా, మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఫేస్ వాష్కి ఈ సబ్బుతో ఇలా క్లీన్ చేసుకోవాలంటే మనము పేపర్ సోప్స్ని ఈజీగా ఇంట్లోనే ఎన్నంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతిసారి సోప్ని యూజ్ చేయకుండా ఇలా పూర్తిగా ఆరిపోయిన పేపర్స్ని మనము బట్టలలో ఎక్కడ పెట్టినా కూడా సబ్బు అనేది అస్సలకే అంటదండి. ఇలా దూరంగా వెళ్ళే ప్లేస్లకైతే
ఈ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ పైన ఇలాంటి సన్నటి డస్ట్ పడ్డప్పుడు క్లాత్ని యూజ్ చేయడం కంటే పాడైపోయిన టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. ఇంట్లో ఎన్ని స్విచ్ బోర్డులు ఉన్నా సరేనండి, సెకండ్లోనే క్లీన్ చేసుకోవచ్చు. పాడైపోయిన వెల్లుల్లి రెబ్బలు కానీ లేదా మంచిగా ఉన్న వెల్లుల్లి రెబ్బలను ఏవైనా తీసుకోవచ్చండి. గ్రేటర్తో వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి. తురుముకున్న వెల్లుల్లి దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత కిచెన్లో కానీ కబోర్డ్స్లో ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి అస్సలకే రాకుండా ఉంటాయి. వైట్ ప్లాస్టర్ కానీ లేదా ఇలాంటి కలర్ ప్లాస్టర్ని కొద్దిగా తీసుకొని మన ఇంట్లో ఉండే చిన్న చిన్న మేకులు కానీ స్క్రూస్ ఉంటాయి కదండి, ఇలాంటివి ఎప్పుడోసారి యూజ్ అవుతాయి. వాటిని అలాగే బయట పెట్టేసామనుకోండి, ఇవి చిన్నగా ఉండటం వలన ఎక్కడనో పడిపోయి దొరకటం కష్టమవుతుంది. ఇలా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసామనుకోండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి చాక్ పీస్లు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి కబోర్డ్స్లో కానీ లేదా సెల్ఫ్లో కానీ బీరువాలో పెట్టేసామనుకోండి, ఎక్కడైతే తడి ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టడం వలన తడినంతా కూడా తేమనంతా కూడా ఈ చాక్ పీస్లు అనేవి పీల్చేసుకుంటాయి. అయిపోయిన పౌడర్ బాక్సులు ఉంటాయి కదండి, అయితే దీని యొక్క క్యాప్ను ఇలా సీజర్తో కానీ నైఫ్తో కానీ గట్టిగా తీసామనుకోండి, ఆ క్యాప్ అనేది వచ్చేస్తుంది. ముందుగా వాటర్తో దీన్ని క్లీన్ చేసిన తర్వాత పైన ఉన్న కవర్ని తీసేసి దీంట్లో పూర్తిగా వాటర్ని నింపేసేయండి. దీనికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము సమ్మర్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది కదండి. ఇలా ప్రతి ఒక్క ఆకును కూడా తడిపే విధంగా ఇలా మనం వాటర్ని వేసామనుకోండి, చెట్లు అనేవి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క క్యాప్కి చిన్న చిన్న హోల్స్ చేయటం కంటే ఇంట్లో ఇలా అయిపోయిన పౌడర్ బాక్స్ని యూజ్ చేసామనుకోండి, మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ట్యాప్స్ పైన వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన కేచప్స్ ఉంటాయి కదా, ఈ ట్యాప్స్ పైన వేసి పాడైపోయిన బ్రష్తో కానీ స్క్రబ్బర్తో ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. మళ్ళీ ఇవి కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీనిపై కొద్దిగా బేకింగ్ సోడాను లేదా కంఫర్ట్ని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ వాష్ బేసిన్లో నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా క్లీన్ చేసుకోవాలి. స్టీల్ గిన్నెని కానీ లేదా ప్లాస్టిక్ బౌల్ని ఏదైనా తీసుకొని ఇలాంటి చిన్న చిన్న గోళీలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా దీంట్లో వేసి ఒక ప్లేట్ని పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్ని పెట్టడం వలన దీంట్లో మనము ఏ వస్తువులు పెట్టినా కానీ ఇలా తింపడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి వాటిని ఫ్రిడ్జ్లో కానీ డైనింగ్ టేబుల్ ఉంటుంది కదండి, అలాంటి ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ప్రతిసారి లేచి తీసుకోకుండా ఇలా తిప్పేసామనుకోండి, ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. సబ్బు తునుకలను మనము అలాగే పెట్టేస్తామండి, లేదా కొత్తది ఏదైనా సబ్బు తీసినప్పుడు దానికి గట్టిగా ఇలా అతికించేస్తాము. ఇలా ఎక్కువగా సబ్బు తునుకలు ఉన్నప్పుడు వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో ఈ సబ్బు తునుకలన్నింటినీ కూడా వేసేయండి. ఇవి కొద్దిసేపటి తర్వాత పూర్తిగా నానిపోతాయండి. తర్వాత మనము ఎప్పుడు కూడా ఫ్లష్ ఆన్ చేసిన వెంటనే కూడా నురుగతో పాటు మంచి సువాసన అనేది వస్తుంది. దీనివల్ల వాష్రూమ్ కూడా చాలా రోజుల పాటు నీట్గానే ఉంటుంది. నిమ్మకాయని ఒకటి కట్ చేసి దాంట్లో హాఫ్ భాగం మాత్రమే తీసుకున్నాక దీంట్లో ఉండే గింజలన్నీ తీసేయండి. మనము ప్రతిరోజు రైస్ వండుకునేటప్పుడు దాంట్లో నిమ్మరసాన్ని కొద్దిగా వేసామనుకోండి, రైస్ అనేది తెల్లగా పొడి పొడిగా వస్తుంది. రైస్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనము కొత్త రైస్ తీసుకున్నప్పుడు రైస్ అనేది మెత్తగా తయారవుతుంది కదా, అలాంటి వాటిలో నిమ్మరసాన్ని వేసామనుకోండి, రైస్ అనేది మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా తెల్లగా వస్తుంది. కర్రీ కోసం మనము ఆనియన్స్ ని ఎక్కువగా కట్ చేసినప్పుడు ఇలా పొట్టు తీసిన ఆనియన్స్ అనేవి మిగిలిపోతాయి కదండి, బయట అలాగే పెట్టేసినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నల్లబారిపోతాయి. దీనిపై కొద్దిగా వంట నూనెను ఇలా పైన అలాగే లోపల పూర్తిగా అప్లై చేసి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టినా కూడా 4-5 డేస్ వరకు ఈ ఆనియన్స్ అనేవి నల్లబడకుండా తర్వాత యూస్ చేసుకోవడానికి వీలవుతుంది. పాడైపోయిన వేస్ట్గా ఉన్న బ్రష్లు ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని నైఫ్ను వేడి చేసి పైన ఉన్న బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ సహాయంతో దీన్ని కొద్దిగా వేడి చేసి బ్రష్ని ఇలా పెట్టేసిన తర్వాత వాష్రూమ్లో
ప్రతిరోజు మనము క్లీన్ చేసుకున్నా కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము మామూలుగా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతామండి. అలాంటి వాటి ప్లేస్లో ఇలా పాడైపోయిన ఒక బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న స్పేస్లో ఈజీగా క్లీన్ అయిపోతుంది. అప్పుడు వాష్రూమ్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. పొట్టు తీసిన మునక్కాడలు కానీ పొట్టు తీయని మునక్కాడలు ఏవైనా సరేనండి, ఫ్రిడ్జ్లో మనం కవర్లో పెట్టి అలాగే పెట్టేసిన తర్వాత 4-5 డేస్కి ఇవి వాడిపోయినట్టు ఇలా గట్టిగా తయారవుతాయి కదా. వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఐస్ వాటర్ని కానీ ఐస్ ముక్కలను కానీ వేసేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఇవి మళ్ళీ గట్టిగా కాకుండా మెత్తగా మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఫ్రెష్గా ఉంటాయి. వాటికి క్యాప్స్ ఉంటాయి కదండి, దానికి ఇలా చిన్నగా హోల్స్ చేసిన తర్వాత దీంట్లో కాటన్ని కొద్దిగా పెట్టేసేయండి. కంఫర్ట్ ఉంటుంది కదండి, వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని కానీ మంచి సువాసన వచ్చేది ఏదైనా సరేనండి, ఇలా కాటన్ మీద వేసి మనము వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే మనకి బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, వాటర్ వెళ్ళే పైప్ ఉంటుంది కదండి, దాన్ని మనము 20 డేస్కి కానీ 1 మంత్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి. లేదంటే వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు మనము చింతపండులో నుంచి గుజ్జును తీయాలంటే టైం పడుతుంది కదండి, ముందుగానే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో కానీ ఏదైనా గిన్నెలో మనము కర్రీ చేసేటప్పుడు దానిపైన ఈ చింతపండును పెట్టేసి ఒక 5 to 10 minutes పాటు వేడికి అలాగే ఉంచేసామనుకోండి, చింతపండు అనేది మెత్తబడుతుంది. ఆ తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని వేసి చింతపండులో ఉండే గుజ్జును తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని సీజర్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చివరి భాగాన కట్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పేస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనము చదువుకునేటప్పుడు ఎక్కడి వరకు చదివామో ఆ ప్లేస్లో ఇలా కట్ చేసిన దాన్ని పెట్టేసామనుకోండి, తీసేటప్పుడు ప్రతి పేజీ నెంబర్ని వెతకాల్సిన పని లేకుండా ఇలా డైరెక్ట్గా తీసుకొని చదవవచ్చు. ఈరోజు ఫ్యాన్ కానీ కూలర్ ఏసీ నడుస్తూ ఉంటుందండి, ఆ టైంలో క్యాలెండర్స్ కానీ దేవుని ఫోటో పేపర్స్ ఉంటాయి కదా, అవి గాలికి ఇలా ఎగరటం వలన ప్రతిసారి మనము నిద్రపోయేటప్పుడు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. పెన్ క్యాప్స్ని కానీ ఇలా బట్టలు పెట్టే క్లిప్లను కానీ టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా క్యాలెండర్కి పెట్టేసామనుకోండి, పేపర్స్ అనేవి కదలకుండా ఉంటాయి. పైన ట్యాబ్లెట్ షీట్స్ కానీ ఇలాంటి ఒక వైపర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఈ వైపర్కి ట్యాబ్లెట్ షీట్స్ని పెట్టేసి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఈ ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి భాగం అనేది షార్ప్గా ఉంటుంది కదండి, టైల్స్ పైన ఫ్లోర్ పైన కానీ ఎక్కడైనా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆ ప్లేస్లో కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి ఈ వైపర్ స్టిక్కి పెట్టిన ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేశారనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మరకలైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ వెనుక జిడ్డు మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకొని చూడండి, త్వరగా జిడ్డు మరకలు అనేవి పోతాయి. అల్లంపై ఉండే పొట్టు త్వరగా రావాలంటే ఇలా జలిగిన్నెలో కానీ ఇలా గరిటెలో వేసి కొద్దిసేపు వేడి చేసామనుకోండి, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. సమ్మర్లో నిమ్మకాయల ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కదండి, ప్రతిసారి నిమ్మకాయలను ఇలా నిలువుగా కోసి మనము దాంట్లో నుంచి రసం తీస్తాం, కానీ ఒక్క నిమ్మకాయ కట్ చేసినా కానీ రసం అనేది చాలా తక్కువగా వస్తుందండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మకాయని నిలువుగా 4 sides కూడా కట్ చేసి ఆ తర్వాత రసాన్ని తీసామనుకోండి, ఇలా ఒక్క దానితో తీసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా రసం అనేది వస్తుంది. అప్పుడు నిమ్మకాయలు కూడా వేస్ట్ కాకుండా మన డబ్బులు వేస్ట్ కాకుండా ఇలా ఒక్క నిమ్మకాయతో రసాన్ని ఈజీగా తీసుకోవచ్చు. ప్రతిరోజు మనము రైస్ని వండుకునేటప్పుడు రైస్ని 2-3 times పాటు వాటర్లో ఇలా శుభ్రం చేసాం కదండి, అయితే మొదట కడిగిన వాటర్ని మాత్రం ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ వాటర్ని చెట్లకు వేసినా కూడా పెరుగుదల ఎక్కువగా ఉంటుందండి. అయితే నిమ్మరసం తీసిన తొక్క ఉంటుంది కదండి, దాన్ని ఇలా బియ్యం వాటర్లో తడిపేసి మన హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ ప్లేస్లో బాగా అప్లై చేసామనుకోండి, స్కిన్ అనేది మంచి గ్లో వస్తుందండి. ఈ సమ్మర్లో చాలామంది స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా, ఇలా డ్రై కాకుండా ఉండాలన్నా కూడా ఇలా బియ్యం వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంటుంది. చూడండి, అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా ఈజీగా కనబడుతుంది. మన ఇంట్లో ఉండే మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి గట్టిగా అయినప్పుడు కానీ షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు
వేడిగా ఉన్న వాటర్ని కొద్దిసేపు దీంట్లో వేసి 10 to 15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. దీనివల్ల బ్లేడ్లు అనేవి షార్ప్నెస్లోకి రావటమే కాకుండా బ్లేడ్లు అనేవి లూజ్గా తయారవుతాయి. మిక్సీ జార్ యొక్క కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి. మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అంటే పెద్ద జల్లిగిన్నె కానీ చిన్న చిన్న హోల్స్ ఉన్న జల్లిగిన్నెలు ఏవైనా పర్వాలేదండి. దాన్ని తీసుకొని మనము స్టవ్ పైన పెట్టేసి కింద బోర్లించి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసేయాలి. ఈ గిన్నె అనేది త్వరగా వేడెక్కిపోతుందండి. ఇలా వేడెక్కిన తర్వాత మన ఇంట్లో ఉండే పిల్లల షర్ట్స్ కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ లేదా మన బ్లౌజులు కానీ కరెంటు లేనప్పుడు ఎప్పుడైనా అర్జెంటుగా బయటకి వెళ్ళాలి అన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మడత పెట్టి మనము ఐరన్ చేసిన మాదిరిగానే ఉంటుందండి. ఎక్కడ మడతలు లేకుండా నీట్గా షర్ట్స్ని కానీ సాక్స్లను కానీ బ్లౌజులను కానీ ఐరన్ చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.